హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఇది వచ్చేసేసి మన శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నేను న్యాచురల్గా ఉంటుందని ఇస్తరాకుల థీమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మ తల్లి ఎంత చక్కగా ఉందో ఈ విస్తరాకుల మధ్యలో. ఇది వచ్చేసరికి ఫుల్ మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత తీసిందన్నమాట అండి. చూడండి ఎంత బాగా వచ్చిందంటే బ్యాక్ డ్రాప్ చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి ముందు డే ప్రిపరేషన్ అనమాట. ఒకసారి ఒక ప్లేట్ తీసుకొని దాన్ని మనం రౌండ్ సర్కిల్లో గీసుకొని దాన్ని చక్కగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. నాకు ఇక్కడికి వచ్చేసరికి మొత్తం 85 to 90 విస్తరాకులు అయితే సరిపట్టాయండి. ఇక్కడ నాకు నా వాల్ కొంచెం పెద్దది కాబట్టి నేను ఇక్కడ నాకు వచ్చరికి 80-90 విస్తరాకులు అయితే నాకు సరిపోయినాయి అన్నమాట. ఈ బ్యాక్ డ్రాప్ చేయడానికి మనకు మినిమం ఇద్దరైతే ఉంటే ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది నెక్స్ట్ డే అనమాట. మొత్తం నేను ఎక్కడైతే బ్యాక్ డ్రాప్ చేయాలనుకున్నానో అక్కడ మొత్తం సెట్ చేసుకుంటున్నాను. మొత్తం ఇది నాకు చేయాలంటే మినిమం 3-4 అవర్స్ అయితే టైం పట్టిందండి. ఎందుకంటే ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి నేను మొత్తం సర్కిల్స్ అన్నీ టేప్ అతికించుకొని మొత్తం పెట్టేసరికి నాకు ఇంత టైం అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్లో ఇక మా పాప కూడా వచ్చి నాకు హెల్ప్ చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదండి చాలా టైం అయితే పట్టింది. ఇలాంటి ఇవన్నీ పిన్ ఇంట్రెస్ట్లు అయితే అవైలబుల్ ఉంటాయండి. ఒక్కసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పిన్ ఇంట్రెస్ట్లో సెర్చ్ చేసుకోండి. చాలా మోడల్స్ అయితే ఉంటాయి. నాకు ఈ మోడల్ నచ్చిందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. కానీ మిగతాది మొత్తం నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇది ఆ రోజు నైట్ని సెట్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి అమ్మదల్లి ఎంత బాగుందో. ఆ విస్తరాకుల మధ్యలో చక్కగా కళగా ఉందన్నమాట అమ్మవారు. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండి. ఇక్కడ నుంచి నేను ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మొత్తం పూజ అంతా ప్రిపరేషన్ అయిన తర్వాత తీసిందన్నమాట. చాలా బాగుందన్నమాట అమ్మవారు. నాకు ఆ బ్యాక్ డ్రాప్ అయితే చాలా నచ్చిందన్నమాట. కానీ ఇది మనకి ఇలా చూడటానికి ఇలా ఉంది, కానీ ఫొటోస్లో వాటికి అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఆ ఆకుల మధ్యలో అమ్మవారు చీర కలరు అదంతా మటుకు చాలా బ్రైట్నెస్గా చాలా చాలా బాగున్నారనమాట అమ్మవారు. ఇవి వచ్చేసరికి మనకి రెడ్ థిక్ చాట్ దొరుకుతుందండి బయట. నేను కూడా దాని సర్కిల్లో తీసుకొని ఇలా నాకు వచ్చిన ముగ్గులు అయితే వేసుకొని దానికి కొంచెం నేను డెకరేషన్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి ఎంత బాగున్నారో అమ్మవారు. ఇది పూజ రోజు అన్నమాట తీసింది లాగు. ఇక్కడ నుంచి అయితే నేను వజ్ర వాయిస్ ఉంచుతున్నానండి. ब्रह्मकर्म समारवेन् ओम भूम सुवः ओम महा ओम जनाः ओम तपः ओम तस्सौन्दर्गो देवसतिमहे धियो यो न प्रचोदयात् ओम मापो ज्योतिरसमृतं ब्रह्मपुरस्वरापो ओम ओम मम पार्था दुर्दैक्षरधरा श्रीमहासुभे दुर्दैक्षर श्रीमान श्रीविद्युतं शुभे सौरमूर्ते श्री महाविष्णुराज्ञाय प्रोक्तमानस्यां आद्य प्रमणः द्वितीयपराध्ये श्वेतवराहकल्पे वयोसमन्वन्त्रे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे उत्तरवर्धे भरतखण्डे मेरु दक्षिणदिग्भागे श्रीशैलश्रीशानप्रदेशे कृष्णा गोदावरी मध्यदेशे अस्मिन् वर्तमाने अवार्गचन्द्रमाणेन चन्द्रमाने श्री विश्वावसुनाम संवत्सरे विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे शुभदिवसम्यां श्री वरलक्ष्मी व्रत पर्वदिने श्री शुभनक्षत्रे शुभकर्ण देवता स्वरूपिणी श्री वरलक्ष्मी देवताभ्यो नमः श्री वरलक्ष्मी देवताभ्यो नमः श्री वरलक्ष्मी देवतां उद्देश्य प्रीत्यर्थं कल्पोत्तरपकरण यावच्छक्ति ध्यान आवाहनादि षोडश पूजां च करिष्ये तदङ्ग कलशाराधनं करिष्ये महापूजां च करिष्ये ओम कलशसमुखेष्ट कंठेर्धसमाधानं कलशसमुखेष्ट कंठेर्धसमाधानं मूले तत्र स्थितो ब्रह्ममध्ये मातृनाशतः चक्षुः सागरः सप्तद्विभवन्द्रा ऋग्वेदवेदोस्तां वेदो अधर्वणः अंगे च सहिताः सर्वे कलशसमाधानं कलशे गन्धपुष्पाक्षतां निक्षिप्तः गंगे जमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलसिंधु गुरु श्री वरलक्ष्मी देवतां पूजार्थं सर्वजनानाम् आवाह्यां कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवम् आत्मनं सम्प्रोक्ष्य देवम् आत्मानं सम्प्रोक्ष्य ध्यायामि ध्यानं प्रेमावः प्रेमासनं प्रेमासनं प्रयत्नं समासनं प्रेयामि
पादयोपाद्यं समर्पयामि पादयोपाद्यं समर्पयामि पादयोपाद्यं समर्पयामि हस्तेवाद्यं समर्पयामि केदाजमन्यं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि स्नानादाभ्यां शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रं समर्पयामि ज्ञापनं समर्पयामि दिव्यस्यजनं समर्पयामि नानाविधमन्त्रपुष्पाणि पूजयामि ओम शुभकाय महादेवताय महा कपिलाय नमः गजकर्णिकाय मनोमोदनाय वकटाय विघ्नाय दोमकेतुवाय गणाध्यक्षाय हेरम्माय स्कंदपुरोजानः सर्वसिद्धिप्रदायकाय सिंहाय नमस्ताभ्यो नमः नानाविधपर्वतपुष्पाणि पूजयामि धूमाग्रापयामि ओम वनस्पतिद्वैदिवे नानागन्धैर्गन्धा आग्रहे सर्वदेवानां दुर्मे मदीनं सिंहाय नमस्ताभ्यो नमः धूमाग्रापयामि गोपानं देवन्दर्शयामि दुपदीपानन्तरं ओम भूर्भुवस्सुवः भर्गो देवस्य धीमहि धियो येन प्रचोदयात् समतो महागणपतिकलशनार्थं कण्ठचक्रां कदलीफलानि निवेदयामि ओम प्राणाय स्वापामाय स्वाहाय स्वदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये पाञ्जर्पयामि हस्तपक्षालः पादपक्षालः मुखेस्तु नैवेद्यं समर्पयामि नीराजं समर्पयामि भक्तिजन इत्युक्ते मया देव परिपूर्णं तस्य श्रीमहागणपतये नमः सुखदः सुप्रसन्नो वरदो भवतु महागणपतये सुखदः सुप्रसन्नो वरदो भवतु असने ते पुनस्मादिभ्यं पुनः प्राणिमहनोदेहि भोगं जोप्यस्येम सूर्यमुच्चरन्तां मनमते मृळ्यान स्वस्ति अमृतमयि प्राण अमृतमाप प्राणान्यव यदा स्तनमुह्येते श्रीवरलक्ष्मीदेवताभ्ये नमः प्राणप्रतिष्ठामूर्त सुमुहूर्तोऽस्तु कुचोन्नते कुङ्कुमारं श्रोणे पुण्ड्रेक्षु पाशाङ्क्षु पुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः श्रीवरलक्ष्मीदेव्यै नमः ध्यायामि ध्यानं समर्पयामि ओम सूर्याय ध्रुवसूत्रे सुरत्नविभूषिते रत्नसिंहासनिधं देवी शिरसां गुरुपरिवां श्रीवरलक्ष्मीदेवताभ्ये नमः आसनां समर्पयामि समर्पयामि पाद्यं सुहासितं जलं रव्यं सर्वसिद्धसमुद्भवं पाद्यं गृहाणदेवत्वं सर्वदेव नमस्कृते श्रीवरलक्ष्मीदेवताभ्ये नमः पाद्यं समर्पयामि ओम अर्घ्यं शुद्धोदकं च पात्रस्थं शुद्धोदकं च पात्रस्थं गन्धपुष्पादिमिश्रितम् आढ्यं दास्यामि ते गृहाणस्वरूपरिते श्रीवरलक्ष्मीदेवताभ्ये नमः हस्ते वाद्यं समर्पयामि कलसानेतं चन्दनागरसंयुतं गृहाणाचमनं देवी सर्वदेव नमस्कृते वरलक्ष्मीदेवताभ्ये नमः मुखे आचमनीयं समर्पयामि आचमनीयं समर्पयामि इदं शिरसं शुद्धोदकमिदं स्नानं गृहाणस्वरूपरिते वरलक्ष्मीदेवताभ्ये नमः स्थापयामि ओम आप्याय स्वसमेतते विश्वदशामृष्ण्यं भगवावाद्यस्य संयते श्रीवरलक्ष्मीदेवताभ्ये नमः क्षीरणस्नापयामि ओम दधिक्रावण्णो आकारिशं जिष्णो यशस्वभाजनः सूर्यगुरुमुखक्राणम् आयुषं तारिष श्रीवरलक्ष्मीदेवताभ्ये रत्नस्नापयामि शुक्रमयदोषीं यजो वदत्पुनः प्रचित्रेण पवित्रेण वसो सूर्यतः ओम श्रीवरलक्ष्मीदेवताभ्ये नमः आज्ञेन स्नापयामि तेन ओम मधुवातारोषाय देवं मधुक्षरन्ति सिन्धवः मदिध्वदिशीं मधुमत्वागं रजः मदध्योरस्तनः पितमधुवाम्ने वनस्पति मधुवागम् अस्तु सूर्यमध्वीर्वाघो मौन्तनः ओम वरलक्ष्मीदेवताभ्ये नमः मधुना स्नापयामि ओम पञ्चामृतस्नानानन्तरं ओम शुद्धोदकस्नानं समर्पयामि ओम तांग्रिकुले दुकुलवस्नप्रिये वस्त्रयज्ञं प्रदर्शयामि गृहाणस्वरूपजिते श्रीवरलक्ष्मीदेवतां यज्ञोपवितं तप्तहेमकृतं सूत्रं मुक्तादभूषितं लोकवेदमिदं देवी गृहाणात् स्वप्रदे ओम श्रीवरलक्ष्मीदेवताभ्ये यज्ञोपवितं समर्पयामि धन्यवाद श्रीकण्ठं ओम श्रीकण्ठं चन्दनं दिव्यं कण्डाद्यं समरोहरं विलेपनं सुरश्रेष्ठे चन्दनं प्रतिगृह्यताम् ओम श्रीवरलक्ष्मीदेवताभ्ये नमः गन्धदिव्यश्रीचन्दनां समर्पयामि गन्धद्वारां दुरार्जनचुपुष्टां करिणमीश्वरेण सर्वभूतानि ताम्भूलसेयं सर्वाभरणं समर्पयामि ओम केयूरकङ्कणे दिवे हनुरूपरमेकलां भूषणे मूल्यानि गृहाणस्वरूपजिते ओम श्रीवरलक्ष्मीदेवताभ्ये नमः आभरणाद्यमक्षतां समर्पयामि वकुलस्थतैः शतपत्रैः च कल्याणैः पूजयामि हरप्रिये ओम श्रीवरलक्ष्मीदेवताभ्ये नमः पुष्पाञ्जलिं समर्पयामि
पूजयामि ओम कात्यायन बिल्वं पूजयामि ओम ओम चंपलाय नमः पदं पूजयामि चंपलाय चरलायनं चरणं पूजयामि पीताम्बराय गुरुं पूजयामि कमलवासिने नमः खण्डीं पूजयामि पद्मालय नमः नाभं पूजयामि मदनमात्रे नमः समं पूजयामि कंपुकण्डाय नमः खण्डं पूजयामि सुमुखाय नमकं पूजयामि सुनेत्रे नमः नेत्रे पूजयामि रमाय नमः कर्णौ पूजयामि कमलाय नमः शिरः पूजयामि श्रीवरलक्ष्म्यै नमः सर्वाङ्गानि पूजयामि वन्दे पद्माकरं प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यमभयप्रदां मणिगणैर्विभूषितं भक्ताभीष्टफलप्रदं हरिहरब्रह्मादिसेवितं पार्श्वे पङ्कजसङ्गपद्मनिविदितां सदा शक्तिभिः ओम अष्टविकृति नमः ओम विकृति नमः ओम विद्याय नमः ओम सर्ववेदप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूतिये नमः ओम स्वरूभ्ये नमः ओम परमात्मिकाय नमः ओम वाच्ये नमः ओम पद्मालयाय नमः ओम पद्माय नमः ओम शुचये नमः ओम स्वाहाय नमः ओम स्वदाय नमः ओम सुदाय नमः ओम पद्मास्ताय नमः ओम पद्माख्ये नमः ओम पद्मसुंदर्ये नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियाय नमः ओम ब्रह्माय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः ओम पुण्यगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादयोमुख्ये नमः ओम प्रभाय नमः ओम चंद्रवदनाय नमः श्रीलक्ष्मीं क्षीरसमुद्राधितनयां श्रीरङ्गधामेश्वरीं दासीवसंसदेवतां लोकाङ्गदिगाम्बरां श्रीमन्मन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्र गङ्गाधां त्रां त्रैलोक्यविडम्बनां श्री ओम कमलाय नमः ओम पद्मगन्धिं पूजयामि ओम रमाय नमः तृतीयगन्धिं पूजयामि लोकमात्रे नमः तृतीयगन्धिं पूजयामि सरोजरङ्गे नमः चतुर्थगन्धिं पूजयामि महालक्ष्मी नमः पंचमगन्धिं पूजयामि क्षीराब्धितनयाय नमः षष्ठगन्धिं पूजयामि विरूपाक्षै नमः समस्तगन्धिं पूजयामि ओम चन्द्रसौदत्यै नमः ओम अष्टमगन्धिं पूजयामि नानाविधपुष्पाणि पूजयामि शिवलक्ष्मीदाभ्यः धूपमाग्रापयामि धूपानन्तरं दीपं दर्शयामि देवस्वरी में दियो अजन प्रजावर्तम समतासुई शिवलक्ष्मीदाभ्यः नमः वटकलाभिनार्थं नारिकेल कल्लिफलां निवेदयामि ओम प्राणाय स्वाहा ओम वामाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम तोरदाभ्यः पादकलाभिनार्थं नारिकेल कल्लिफलां निवेदयामि ओम प्राणाय स्वाहा अपमाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा मध्य मध्य पाणिं समर्पयामि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते ओम श्री महालक्ष्मीदाभ्यः नमः नीराजनम् ओम नीराजननायकं मैसूरेण समन्वितं सिद्धिं दास्यमह्यं गौरी गृहाणस्वरूपजयं संस्तुतश्रेयस्सु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रेयस्सु नित्यमङ्गलानि भवन्तु श्री महालक्ष्मीदाभ्यः नमः आनन्दकर्पूरनीराजनं समर्पयामि निरायान्त्रं शुद्धाचमनीं समर्पयामि బగు సింహాసనముందు పరమేశ్వరుడు కూర్చుని ఉన్న భారతదేవి పరమేశ్వరుడు నమస్కరించి దేవా లోకమున స్త్రీలు ఏ విధమునొచ్చిన సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాలు కలిగి సుఖంగా నుండు అట్టి వ్రతమును ఆనతీయమని పరమేశ్వరుని అడిగిను ఓ మనోహరి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలిగినది వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసమున శుక్లపక్ష పూర్ణకు ముందు వచ్చి శుక్రవారం నాడు చేయవలను అని పార్వతీదేవిని ఎట్లాను ఓ లోకారాధ్య నీవు ఆనందించిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవలను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజించవలను పూర్వం ఎవరిచే ఈ వ్రతము ఆచరించి దేవిని గాంచి ఒక ఆత్యాయని వరలక్ష్మి వ్రతము సవిస్తరంగా చెప్పింది వినుడు మగధ దేశమున కుండినంబను ఒక పట్టణం కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారముతోడను బంగారు గోడలతోనూ ఇందతోడను గల అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి పెన్మిటిని దేవునితో సమానంగా ధరిసి
ప్రతి దినమును ఉదయమున మేల్కొంచి భాషించుచుండెను. ఇట్లుండా ఆ అమ్మ పతివత యందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగెను. ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజింప నువ్వు కోరిన వరములను చెదరని వచించెను. చారుమతీదేవి స్వప్నంలోని ఈ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణము నమస్కారములు చేసి నమస్తే సంతోషింపజంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్దహనముంద చారుమతి తక్షణముగా నిద్ర మెలుకుని ఇంటికి నాలుగు ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవిని గానక, ఓహో మనం కలవగంటిమి. ఆ స్వప్న వృత్తాంతమంది కూడా భర్తకు మామగారుకు మొదలగు వారంతో చెప్పగా వారి ఈ స్వప్నము మిగిలి ఉత్తమమైనదని శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యముగా చేయవలసిందని చెప్పరి. పిమ్మట చారుమతి స్వప్నము ఉన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూస్తుండేది. ఇట్లుండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వచ్చెను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయమునే మేల్కొంచి స్నానములను చేసి చిత్త వస్త్రములను కట్టుకుని చారుమతి గృహమునకు మర్రి చిగుళ్ళు మొదలగు పంచవర్ణములచే ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిగిలి భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా అను నీ శ్లోకంచే ధ్యాన ఆవాహన షోడశ భుజాములను చేసి 9 సూత్రముల దూరమున దక్షిణాత్తమున భక్ష్య భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి. ఇట్లా ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా కాళ్ళ యందు గల్లు నాకు శబ్దము కలిగను. అంత కాళ్ళను చూచుకున్న గజ్జులు మొదలైన ఆభరణములు కలిగకుండా చారుమతి దేవి మొదలైన స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగిన ప్రమాణం ఉంది. మరి ఒక ప్రదర్శనం చేయగా అస్తములందు దగద్ధగాయంచు మరిచుచూ ఉన్న నవరత్న ఖచ్చితముల మొదలైన ఆభరణములతో కనిది. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణ భూష అంకుడైతరి. చారుమతి మొదలగు ఆ స్త్రీలు గృహం వెళ్ళ స్వర్ణమయములై రజగద తురుంగ వాహనాలతో నిండిను. అంత నా స్త్రీలతో తోడుకొని గృహమునకు పోవడనకు వారి ఇంట్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండను నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించడానికి స్థలముకు వచ్చి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోత్త ప్రకారముగా పూజ చేయించిన బ్రహ్మోత్తమునికి గంధ పుష్పాదులచే పూజించి 12 కుడుములు వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలములు సంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతో కలిసి అల్లులను భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న వాహనములపై ఎండకపోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమాయను. చారుమతి దేవి వలన కదా మనకి మహాభాగ్యం సంపత్తులు కలిగినవి. చారుమతి దేవిని మిక్కిలి పొగడును. తమ ఇండ్లకు పోయిరి పొగిడి తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయొచ్చు పుత్రపౌత్రాది వృద్ధి కలిగి ధనకనక వస్తువాహనంతోడను సుఖంబుగా నుండి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారను చేయవచ్చును. అట్లా నచ్చిన సర్వసుఖ భాగ్యములను కలిగి సుఖ సంపదను నందురు. ఈ కథను వినువారులను చదువువారులకు వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యములను సిద్ధించును. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత తోరణమును అదంతా కూడా నేను ఇక్కడ మా హస్బెండ్ చేత కట్టించుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ముత్తైదులు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా వాయనాలు ఇచ్చేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత బాగున్నారో. ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్స్ అని చూడండి. ఈ లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.